తర్వాత మీకు తెలుసు ఏమి ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు అప్పుడు 5 సంవత్సరాల్లో వచ్చినాయంటే అది ఆయన నాయకత్వం మీద నమ్మి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఏమీ లేదు. అట్లాంటి ఆంధ్రప్రదేశ్ కి వచ్చిన పరిశ్రమలు కానీ చాలా మంది ఆయన నాయకత్వం మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు డబ్బు పెట్టారు, డబ్బు పెట్టుబడి పెట్టారు మన రాష్ట్రంలో. కానీ ఈ రాక్షస ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుంది మీ అందరికీ తెలుసు. వాళ్ళు చేసే అరాచకాలు భరించలేక వచ్చిన పరిశ్రమలందరూ భయపడిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ ని ఒక హబ్ గా తీర్చిదిద్దాలనుకున్నారు. ఎందుకంటే అది తీర్చిదిద్దితే ఆ డిస్ట్రిక్ట్ భూములు విలువలు పెరుగుతాయి, అక్కడుండే ప్రజలకి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. ప్రజలు సంతోషంగా ఉంటేనే ఏ రాష్ట్రమైన అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇట్లా ఏడుస్తాం మా ప్రజలు ఉంటే ఈ అరాచకాలే మనం ఎదుర్కోవాలి ప్రజలందరం. అది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ 5 సంవత్సరాలు ప్రజలకి చుక్కలు చూపించింది. రాక్షస తత్వంతో ప్రతి ఒక్కరిని నోరు మూయిస్తాంది. భూ కబ్జా, ల్యాండ్ మాఫియా, కల్తీ మద్యం, గంజాయి, ఇది గొప్పదనం మన ఆంధ్ర రాష్ట్రంలో. మన అందరం యావత్ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ తల దించుకోవాల్సిన వచ్చిన పరిస్థితి తీసుకొచ్చింది ఈ రాక్షస వైసీపీ ప్రభుత్వం. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. నిరుద్యోగులకి 3,000 రూపాయలు ఇస్తానన్నారు ప్రతి నెల. అట్లానే మన అన్నదాతకి 20,000 రూపాయలు ఇస్తానన్నారు. మీ అన్నదాతలంటే గుర్తుకొస్తుంది పోలవరం. అది ఎంత స్పీడ్ గా ఆయన 72% అమలుచేశారు. అది సాధ్యమే కాదు, అది ఒట్టి చంద్రబాబుకి నాయుడు గారికి దక్కుతుంది. అట్లానే నదులు అనుసంధానం, రాయలసీమకి నీళ్లు తీసుకొచ్చారు. దాంతో అన్నదాతలు సుఖంగా ఉండేవారు. ఇప్పుడు కరువు. మార్కెట్ యార్డ్ పనిచేయదు. మార్కెట్ యార్డ్ లో కూడా డబ్బులు, ఎక్కడ చూసినా డబ్బులు. ఈ వైసీపీ ప్రభుత్వం. దాని తర్వాత 1,500 మన ఇంట్లో ఆడబిడ్డకి ప్రతి నెల 18 ఏళ్ళు దాటితే పడుతుంది ఆ పాప అకౌంట్ లోకి. అట్లానే చదువుకునే ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం. అట్లానే 3 చదివితే 45,000 రూపాయలు. ఇది ఎందుకు ఇస్తున్నారు? మీ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు చదువుకోవాలి అనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అట్లానే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. అట్లానే మహిళలకి ఉచిత బస్ ప్రయాణం. అట్లానే కాకుండా 3,000 రూపాయలు ఇచ్చే ఈ ప్రభుత్వం పెన్షన్ గా చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలకి తీసుకెళ్తానన్నారు. అది కూడా మీ గడపకి తెచ్చి ఇస్తానంటున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే. ఇలా కాదు, వీళ్ళు ఏమి చేయలేని పనులు చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడుతున్నారు. పెన్షన్ ఇప్పుడు కూడా ఇవ్వాలంటే సచివాలయం అనేది ప్రతి గ్రామంలోనే ఉంది. ఆ మనుషుల ద్వారా, ఆ ఉద్యోగస్తుల ద్వారా వాళ్ళు పెద్దలకి పెన్షన్ అందించవచ్చు. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అడ్డం అంటున్నారు.